హలో నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న ప్రజెంట్ చూసుకుంటే రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ అదంతా అబద్ధం అండి, రాజకీయ ఎత్తు కూడా. జగన్మోహన్ రెడ్డి ఒక ఆ ప్రాజెక్టుని వాస్తవంగా అనుమతులు లేకుండా ప్రారంభించడం మాత్రం వాస్తవం. ప్రారంభిద్దామని చెప్పాడు, ప్రారంభించలేదు. ఏదో రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని లేపాలని ఆలోచన చేశాడు. దానికమ్మో తెలంగాణ వాళ్ళమ్మో అభ్యంతరం తెలిపారు, కొన్ని కేసులు కూడా వేశారు. ఏదేమైనా అది అలా జరిగిపోతుంది, ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కొంచెం ఒక మాట మాట్లాడితే బాగుంటుంది కదా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయనేదో మాట్లాడితే ఆయనేదో ఆపేయడానికి వాళ్ళిద్దరు సొత్తు కాదు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడుదో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిదో కాదు. ప్రజాక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం కాదు. దీన్ని బూసుగా చూపి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేదో చేసినట్టు వీళ్ళేదో ఆపినట్టు ఈ డ్రామాలు, ఈ కథలు, ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అలవాటే. ఏది చేయకపోయినా చేశామని చెప్పుకోవడం, ఏది రాకపోయినా వచ్చిందని చెప్పుకోవడం. ఎన్నో ప్రాజెక్టులు వచ్చి పడిపోయి ఆంధ్రప్రదేశ్ కన్నా ఏది ఆయన తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టు చూపించండి. ఎన్నో లక్షల కోట్లు వచ్చాయని చెప్పాడు, ఏమొచ్చింది? ఏమి రాదు. రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ చూసుకుంటే అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 80% వాళ్ళే శంకుస్థాపన చేసి వాళ్ళే కంప్లీట్ చేశారు. రిమైనింగ్ 20% మాత్రమే టీడీపీ వాళ్ళు కంప్లీట్ చేసి పేరంతా వాళ్ళే కొట్టేస్తున్నారు అంటున్నారు. గూగుల్లో కొడితే వస్తుందిగా. ఎవరైతే దాని గురించి ప్రయత్నం చేశారో, ఎవరైతే భూసేకరణ చేశారో, ఎవరైతే దాన్ని ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేశారో, ఇప్పుడు గూగుల్లో ఇలా కొడితే ఇలా వస్తుంది. తెలియనోడు ఎవడో లేడు, అంత తెలుగు తక్కువ దద్దమ్మలు కూడా తెలుగు రాష్ట్రాల్లో లేరు. వాస్తవంగా అప్పుడు భూసేకరణ చేసిన తర్వాత ఏ రకంగా దాన్ని ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేసినోడు జగన్. ఎర్ర బస్సు కూడా వెళ్ళని చోటకి ఏరి బస్సుపై పంపుతాడంటూ చంద్రబాబు నాయుడు అని చెప్పి దూషించిన మాట అన్నాడు కూడా జగన్. అలాగే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపించి తీరాలని చెప్పి కంకణం కట్టుకున్నవాడు జగన్. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు కాబట్టి దాన్ని లేకపోయాడు కాబట్టి ఈవేళ అది జరిగిపోయింది. కొంత సాయం చేసి ఆపలేక తప్పనిసరిగా ఆయన నిలబడ్డాడు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని పూర్తి చేశాడు. ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది తప్ప మధ్యలో వదిలేసి పట్టుకుని నేనున్నాను అనుకుంటే అది అబద్ధం. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా ఎప్పుడెప్పుడు మాట్లాడిన అందులోనే ఉంటాయి కదా, ఎక్కడికి పోవు, చిరస్థాయిగా నిక్షిప్తమై ఉంటాయి అందులో. కాబట్టి ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినా అదైతే పోదు కదా. ఏదో సినిమాలో మహేష్ బాబు గారు అన్నట్టు అలా కొడితే ఇలా వస్తుంది. కాబట్టి నువ్వు గత్యంతరమైన సమయంలో సపోర్ట్ చేసావు అంతే తప్ప దాన్ని ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేసిన మాట వాస్తవమే కదా. అధికారం వచ్చి 1.5 year అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అక్రమ కేసులు అరెస్ట్ చేపిస్తామంటే చేపిలేదు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే వీళ్ళ కూటమి ప్రభుత్వం కూలిపోతుందనే భయం కూటమి నాయకులు ఉందనుకోవచ్చు. అంటే దొంగల్ని పట్టుకోకూడదా? ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు ఆర్థిక నేరస్తులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇండియాలోనే పెద్ద ఆర్థిక నేరస్తుడు అని చెప్పేసి ఈడీ కూడా ఆయన పట్టుకుని 48,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది. మరి కళ్ళు కనపట్లేదా చెప్పేవాళ్ళకి, వినేవాళ్ళకి? మరి నేరస్తుడు కాదా? మరి అలాంటి నేరస్తుడు ఎందుకు ఆయన 1.5 year వచ్చినా ఎందుకు కూటమినే? ఏమండి, చట్టానికి ఒక పరిధులు ఉంటాయి. చట్టం అంతా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఒక దొంగగా మామూలు సామాన్యం చిల్లర దొంగ కాదు, నెటోరియల్ క్రిమినల్స్ వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, ఆర్థిక నేరస్తులు, అది రాజకీయ ఆర్థిక నేరస్తులు. అంటే 1,000 కోట్లు, 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్లు, లక్షల కోట్ల ఆర్థిక నేరస్తులు. వీళ్ళని పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో కొంచెం డిలే అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దానికి అతిథి ఏం కాదు. అన్నీ బయటకు వస్తున్నాయి. ఒకడొకడు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అవుతున్నారు, అలాగే నాయకులు అరెస్ట్ అవుతున్నారు. ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? కానీ 2029లో మరి జగన్మోహన్ రెడ్డి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టచ్ చేస్తే ఆయన వాళ్ళ పరిపాలన వచ్చినాక మమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడనే భయం ఉందనుకోవచ్చు నాయకుల్లో. ఇప్పుడు ఎవడో బెదిరిస్తే బెదిరిపోరండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆ పరిపాలన ఇంకా 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటింది వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మరి వీళ్ళు తొక్కి పడితే ఏం చేస్తారు? వీళ్ళు కోసి పడేస్తే ఏం చేస్తారు? వాస్తవంగా వాళ్ళు అన్నట్టుగానే వీళ్ళు కూడా రప్ప అన్నారనుకో ఇప్పుడు ఉంటారా వీళ్ళు?
అవన్నీ జరిగే పనులు కాదు, నోటుతోలు తప్ప, నాశనం అయిపోవడానికి మాట్లాడే మాటలు తప్ప. ఇప్పుడు 11 సీట్లు ఉన్నది, 5 సీట్లు పడిపోవడం తప్ప ఏం ఒరిగేది ఉండదు. ఏదైనా అభివృద్ధి చేస్తాం, అందరినీ ఆదుకుంటామని చెప్తే ఎవడైనా నమ్ముతాడు తప్ప రప్ప కోస్తామంటే ఎవడు ఓటేస్తాడు? భయపడినట్టు నటిస్తాడు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఓటు మాత్రం గుద్దేస్తాడు. అప్పుడు ఏమైపోతాడు? హతపాతాలను వెళ్ళిపోతాడు. ఇంక జీవితంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం పతనమైపోతుంది. కాబట్టి నేను ఏమంటానంటే, ప్రజా ఆమోద్యం, ప్రజల పక్షాన్ని నిలబడి నువ్వు పోరాటం చేయి, సమస్యల మీద ప్రశ్నించు, చేస్తున్న వర్క్ పని మీద ప్రశ్నించు, వాళ్ళు కరెక్ట్గా చేస్తుందా లేదో కూటమి ప్రభుత్వం పరిపాలన అని చెప్పి ఆలోచించు. అసెంబ్లీకి రా, అంతేగాని సొల్లు మాటలు, సోది కబురు, వెకిలి నవ్వులు, వెర్రిచేష్టలు చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటే, సొల్లు మాటలు, వెకిలి మాటలు, వెర్రి నవ్వు నవ్వొద్దు. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు, నిలబడు ప్రజల పక్షాన. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ప్రతిపక్ష హోదా సంపాదించుకోలేకపోయినా ప్రతిపక్ష నాయకుడివే కదా. నీకు అసెంబ్లీలో అవమానం జరిగితే ప్రధానికం చూస్తూ ఉంటుంది, వాళ్ళు నీ తరపున నిలబడతారు. ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు, అంతే తప్ప రప్పా కోస్తా, నిలబడి కోస్తా, ఉంగబెట్టి కోస్తా అంటే నిన్ను తొంగబెట్టి కోసేస్తారు. అప్పుడు దోలు తీరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.